తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. భక్తుల కోసం శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో పలు కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురు చూస్తున్న దాతల కోసం ప్రతిరోజు 300 టికెట్లను ప్రత్యేకంగా కేటాయించనుంది. ఈ కొత్త విధానం జూన్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో 2025 మే 1వ తేదీ తర్వాత శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళం ఇచ్చిన దాతలు ఈ ప్రత్యేక కోటాకు అర్హులవుతారు. ఈ 300 టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1 గంటలోపు టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ప్రస్తుతం ఆన్లైన్లో రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచుతోంది. తాజా మార్పుల ప్రకారం వీటిలో 500 టికెట్లను 3 నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ కోసం, మరో 200 టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంటు బుకింగ్ కింద కేటాయిస్తారు. మిగిలిన 800 టికెట్లు కరెంటు బుకింగ్ కోటా నుంచే 300 టికెట్లను దాతలకు కేటాయిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఒకవేళ దాతల కోటాలో టికెట్లు మిగిలిపోతే వాటిని తిరిగి సాధారణ కరెంటు బుకింగ్ కోటాలో కలుపుతారు.